రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురావాలని నిర్ణయించిన ఆర్ఓఆర్ చట్టానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును గురు లేదా శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చట్టంలో భాగంగా ధరణి స్థానంలో భూమాతను తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్త ఆర్ఓఆర్ చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లుపై ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ధరణిలోని లోపాలను సవరిస్తూ కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇప్పటికే అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేశారు. సోమవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అనంతరం అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం పంపించనున్నారు. గవర్నర్ ఆమోదం అనంతరం కొత్త చట్టం అమల్లోకి రానుంది. కాగా కొత్త ఆర్ఓఆర్ చట్టంలో భాగంగా ప్రస్తుతం ధరణిలో ఉన్న అనేక అంశాల మార్పులు చేర్పులు చేయనున్నారు. ప్రజలకు మరింత మేలు జరిగేలా దీనిని రూపొందిస్తున్నారు. రైతులకు తమ భూములకు సంబంధించి ఉన్న చాలా సమస్యకు ప్రస్తుత ధరలలో పరిష్కారం లభించడం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భూములకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించేలా ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు. వారి దగ్గరకు వచ్చేటువంటి ప్రజలకి మేము మీకోసమే ఉన్నాము అనేటువంటి భావం వాళ్ళు కలిగించినప్పుడే ఆ భావం కలుగుతుంది. అలా కలిగించినప్పుడే మనం నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి పునాదులు వేసినటువంటి వాళ్ళు అవుతాం. లేకపోతే వ్యవస్థలన్నీ మేమేదో పెత్తనం చెలాయించడానికి ఉన్నామనో, ప్రజలంతా మా బానిసలు అనుకుని వ్యవస్థలన్నీ పనిచేస్తూ ఉంటే అది ప్రజాస్వామ్యమే కాదు. సో నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో అందించాలనేటువంటి ఆలోచన మా ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రియాంబుల్ని కానీ అందులో పొందుపరిచిన చట్టాలను కానీ తూచా తప్పకుండా ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచన ఈరోజు మా నాయకత్వం అంతా ఆలోచన చేసి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంది. నిత్యం పర్యవేక్షణ కూడా చేస్తూ ఉంది. అందుకే మీ అందరికీ మేము స్పష్టంగా మాటిస్తూ ఉన్నాం. ఈ ప్రజావాణి నిరంతరం కొనసాగుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ప్రజావాణిని నడిపిస్తాం. కేవలం మాటల కోసం లేకపోతే వార్తల్లో చూపించడం కోసం కాదు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి అనేటువంటి నమ్మకం ప్రతి పౌరుడికి రాష్ట్రంలో కలిగే స్థాయి వరకు ఈ ప్రజావాణిని ముందుకు నడిపిస్తాం.